ఇప్పుడిప్పుడే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి డెసిషన్ మాత్రం ఇటు పాకిస్తాన్ ఏమాత్రం కూడా ముందుకెళ్లే అవకాశం లేదు. ఇవాళ ఉదయం కూడా పాక్ ప్రధాని షరీఫ్ కావచ్చు, లేకపోతే మునీర్, వీళ్ళందరి యొక్క అధ్యక్షతన సమావేశం కూడా సాగుతోంది. అణ్వాయుధ ప్రయోగానికి కూడా సిద్ధమవుతాం అనేటువంటి ఒక బెదిరింపులకు పాల్పడుతుంది. ఎలా చూడాలి అంటే ప్రస్తుతం భారత్ అటాక్ను తట్టుకోలేక ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా, లేదా ఇలాంటి ప్రకటనలు చేసి మరింత కవ్వింపు చర్యలకు దిగుతోందా, లేకపోతే ఏంటి అసలు పాకిస్తాన్ వ్యూహం? అణ్వాయుధాలు అయితే ఇప్పుడే ప్రయోగించే అవకాశం లేదనే చెప్పొచ్చు. అది చిట్ట చివరి అవకాశం, లాస్ట్ ఆప్షన్ గానే ఏ దేశమైనా పెట్టుకుంటుంది. ఇప్పుడిప్పుడే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి డెసిషన్ మాత్రం ఇటు పాకిస్తాన్ ఏమాత్రం కూడా ముందుకెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని చెప్తుంటే ఇప్పుడు మిగతా దేశాలు ఏవైతేనే ఇప్పుడు సాయం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నటువంటి దేశాలు అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. సో అణ్వాయుధాల గురించి మాత్రం ఇప్పుడిప్పుడే వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ అయిపోయిన తర్వాత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక చేతులు ఎత్తేసే సమయంలో చివరికి ఇంకా ఏమీ చేయలేక అణ్వాయుధాలు వాడకానికి వస్తారు. కానీ ఇప్పుడిప్పుడే అణ్వాయుధాల గురించి మాత్రం ఏమాత్రం మాట్లాడరు. అది కనుక మాట్లాడితే వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోతాయి. IMF నుంచి కానీ, మిగతా ADB నుంచి కానీ, ఇతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయం, తర్వాత విరాళాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఆగిపోతాయి. కాబట్టి వాళ్ళు కొంత టెక్నికల్ గా అణ్వాయుధాల గురించి ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనల్ని అంటే భారత్ని నిలువరించే ప్రయత్నాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క డ్యామేజ్ జరుగుతుంది. కొలెక్టరల్ డ్యామేజ్ అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది. అక్కడ సరిహద్దు రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళు అసలు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, తర్వాత ఫిరంగులతో దాడులు చేయటం, క్షిపణులతో దాడులు చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మనం చూడాలి. ఇది బాగా ఇంకా ఈ రోజు ఇంకా ఎస్కలేట్ అయ్యే అవకాశం. మీరు అన్నట్లుగా కొలెక్టరల్ డ్యామేజ్ అనేది సాగుతోంది.